హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ పూజలు తప్పనిసరి అంట. మరి అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా అనుకున్న విధంగా సంపద సమకూరదు. ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారం రాత్రి కొన్ని పూజలు చేయాలి. ఫలితంగా లక్ష్మీదేవి కటాక్షం పొంది సంపద, సంతోషాలు అందుబాటులోకి వస్తాయి. మరి లక్ష్మీ కటాక్షం పొందడం కోసం ఎలాంటి పరిష్కార మార్గాలు ఎంచుకోవాలో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. శుక్రవారం రాత్రి పూజ. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఐశ్వర్యాభివృద్ధి కోసం అష్టలక్ష్మిని క్రమం తప్పకుండా పూజించాలి. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య అష్టలక్ష్మిని భక్తి నిష్టలతో ప్రార్థించాలి. అయితే ఈ పూజ కోసం నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే సరైన ఫలితం తప్పక కనిపిస్తుంది. అంతేకాకుండా జీవితంలో డబ్బు కొరత కనిపించదు. ఫలితంగా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని కలిగి ఉంటారు. గులాబీ రంగు దుస్తులు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గులాబీ రంగు దుస్తులను ధరించి శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ సమయంలో గులాబీ రంగు దుస్తులు వేసుకోవడం తప్పనిసరి. లేకపోతే పూజా ఫలం సమకూరదు. మహాలక్ష్మి విగ్రహానికి గులాబీ రంగు దుస్తులను ధరింపజేయాలి. విగ్రహంతో పాటు శ్రీ యంత్రం తప్పనిసరిగా ఉంచాలి. ఆవు నెయ్యితో 8 దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని కొలవాలి. దీని తరువాత గులాబీ సువాసన ధూపం వెలిగించాలి. పూజా సమయంలో మహాలక్ష్మి విగ్రహం శ్రీయంత్రానికి అష్టగంధాన్ని తిలకంగా తీర్చిదిద్దాలి. అనంతరం ఈ మంత్రాన్ని జపించాలి. మంత్రం: మమః గృహే అగచ్చ గచ్చ నమః స్వాహ. దీపాలను ఈ దిశలో ఉంచాలి. 8 దీపాలను వెలిగించి ఇంటివైపున్న 8 దిశల్లో ఉంచాలి. దీని తరువాత డబ్బు ఎక్కడ ఉంచినా జపించడానికి ఉపయోగించే తామర ఆకు దండను ఉంచండి. అదే సమయంలో పూజ సమయంలో చేసిన తప్పుకు క్షమించాలని అష్టలక్ష్మిని ప్రార్థించండి. భక్తి శ్రద్ధలతో దేవతను పూజించి ప్రసన్నం చేసుకోవాలి. ఆమె తన దయను మీపై ఎల్లప్పుడూ ఉంచుతుంది. ఆనందం, శ్రేయస్సు, సంపదను కూడా పెంచుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.